2000s ఆస్ట్రేలియా టీం అంటే ఉండే భయం మనందరికి తెలుసు. అది కేవలం ఒక టీం కాదు, మిగతా టీమ్స్ అందరికీ ఒక పీడకల. అందుకే ప్రపంచంలో ఉన్న దిగ్గజ ఆటగాళ్ళందరినీ ఒక చోటకు చేర్చి ఒక వరల్డ్ 11 క్రియేట్ చేయాలని ఐసీసీ అనుకుంది. ఒకవైపు వరల్డ్ 11 టీంలో బ్లైన్ లారా, జాక్విస్ కల్లీస్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, షోయబ్ అఖ్తర్, ముత్తయ్య మురళీధరన్, ఇంకా శ్యామ్ పొలార్డ్ వంటి క్రికెట్ లెజెండ్స్ ఉన్నారు. మరొక వైపు ఆస్ట్రేలియా టీంలో రికీ పాంటింగ్, ఆడమ్ గిల్క్రిస్ట్, మాథ్యూ హెడెన్, గ్లెన్ మెక్గ్రాత్, షేన్ వాన్, ఇంకా బ్రెడ్లీ వంటి ప్లేయర్లు ఉన్నారు. ఐసీసీ ఇక్కడ 3 ఓడిఐ సిరీస్, ఒక టెస్ట్ సిరీస్ నిర్వహించింది. మొదటి ఓడిఐని ఆస్ట్రేలియా 93 పరుగుల తేడాతో గెలిచింది. ఇంకా రెండో ఓడిఐ ఆస్ట్రేలియా 55 రన్నుల తేడాతో గెలిచింది. ఇంకా మూడో ఓడిఐని ఆస్ట్రేలియా 150 రన్నుల తేడాతో గెలిచి 3-0తో ఈ సిరీస్ ని సొంతం చేసుకుంది. ఆ తరువాత ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉంది. టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 345 పరుగులు చేసింది. దానికి సమాధానంగా వరల్డ్ 11 190 పరుగులకే ఆల్అౌట్ అయ్యింది. తరువాత ఆస్ట్రేలియా తమ రెండవ ఇన్నింగ్స్ లో 199 పరుగులు చేసి వరల్డ్ 11 కు 355 పరుగులను టార్గెట్ ఇచ్చింది. కానీ వరల్డ్ 11 ను ఆస్ట్రేలియన్ టీం 144 పరుగులకే ఆల్అౌట్ చేసింది.